యువ మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు. జై సావిత్రి, జై భీమ్, జై ఫూలే. మిత్రులారా, ఈరోజు ఒక సామాజిక పరివర్తన మాసం అని సెప్టెంబర్ మాసాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇదే రోజు ఇందాక మేము విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఒక న్యూస్ కూడా వచ్చింది. భుజ తారకం గారి సతీమణి బోయి విజయభారతి మేడం గారు తను షెడ్ పాస్డ్ అవే. అండ్ ఈ స్టేజ్ పై నుంచి మనందరం ఈ ప్రోగ్రాం తరపున నిర్వాహకులు అందరం మనం నివాళులు అర్పించాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రని టెక్స్ట్ బుక్లలో ఆ టైంలో దాన్ని మన ముందుకు తీసుకురావడం, వాళ్ళ ఫాదర్ బోయి భీమన్న గారు సాహిత్యానికి అందించిన ఆ కాంట్రిబ్యూషన్ కానీ, భుజ తారకం సార్ చేసిన కాంట్రిబ్యూషన్, అంటే ఓ తరం మొత్తం మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయే తరుణంలో ప్రస్తుతం మనం సామాజిక పరివర్తన గురించి మాట్లాడుకుంటున్నాం. సో నాకున్న సమయం బహుశా 20-25 నిమిషాలు. నేను ఆ 20-25 నిమిషాల్లో ఒక కాంటెక్స్ట్ని, ఈ సెప్టెంబర్ సామాజిక పరివర్తన మాసం, ఈ కాంటెక్స్ట్ని నేను మీ ముందు ఉంచాలి, ఆ నేపథ్యాన్ని. సో మహాత్మా ఫూలే సత్యశోధక్ సమాజ్, లేదా ఆ సత్యశోధక్ సమాజ్ ఈ 24 సెప్టెంబర్ 1873లో స్థాపించారు. దానికన్నా కొన్ని నెలల ముందు మహాత్మా ఫూలే ఒక రకమైన విప్లవాన్ని లేదా ఒక రకమైన సంఘర్షణని తీసుకొచ్చే గులాంగిరి, స్లేవరీ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఆ గులాంగిరి పుస్తకం ప్రచురించిన తర్వాత సత్యశోధక్ సమాజ్ని స్థాపించారు. అయితే ఈ సత్యశోధక్ సమాజ్లో ఒక 3 అంశాలని, ఒకవేళ ఆ పేరునే మనము డీకోడ్ చేస్తే, సత్యము, శోధన, సమాజము, 3 అంశాలు అక్కడ మన ముందు ఉన్నాయి. అంటే సమాజానికి సత్యం అవసరమా, లేదా ఈ సమాజానికి సత్యాన్ని శోధించే అవసరం ఏముంది? ఇంతకీ 3 పూట్ల తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఉండే క్రమంలో మనిషికి సత్యం అవసరమా? ఈ ప్రశ్న ఒకవేళ మన ముందు ఉంచుకుంటే, అప్పుడు మహాత్మా ఫూలే గారు కూడా ఈ సత్యం అనే మాటని ఎందుకు తీసుకొచ్చారో మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు పూనా ఒడంబడిక, లేదా ఛత్రపతి సాహూజీ మహారాజ్ గారి కాంట్రిబ్యూషను, లేదా శివాజీ మహారాజ్ యొక్క కాంట్రిబ్యూషను, బాబాసాహెబ్ అంబేద్కర్ కాంట్రిబ్యూషను, ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నా సత్యశోధక్ సమాజ్ నేపథ్యాన్ని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదే సత్యశోధక్ సమాజ్లోంచి వచ్చిన వ్యక్తే ఛత్రపతి సాహూజీ మహారాజ్. ఆ ఛత్రపతి సాహూజీ మహారాజ్ స్కాలర్షిప్ ఇవ్వకుంటే మనకు డాక్టర్ అంబేద్కర్ అయి ఉండేవారు కాదు. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. భారత జాతీయోద్యమం అంతా ఒకవైపు ఉంది. ఆ క్రమంలోనే ఛత్రపతి సాహూజీ మహారాజ్, మీరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ విధంగా మీరు చూస్తున్నారో తెలియదు, కానీ ఈయన మీ అందరికీ దేశానికి ఒక గొప్ప నాయకుడు అవుతారు అని మాలేగాం 100 సంవత్సరాలు కూడా మనం వాటిని పూర్తి చేసుకున్నాం ఆ కాన్ఫరెన్స్కి అని ఛత్రపతి సాహూజీ మహారాజ్ ఆ మాట అన్నారు. అదే సత్యశోధక్ సమాజ్ మూమెంట్ నుంచి వచ్చిన వ్యక్తే ఛత్రపతి సాహూజీ మహారాజ్, తర్వాత డాక్టర్ అంబేద్కర్, తర్వాత మాన్యవర్ కాన్షీరామ్. ఇంతటి గొప్ప ఒక ట్రజెక్టరీ, ఒక పెద్ద జర్నీ ఉన్న ఈ ఉద్యమాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఈరోజు సామాజిక పరివర్తన అని 2024లో ఉండి మనం మాట్లాడుతున్నాం. నాకు ఒక చిన్న ప్రశ్న, అంటే ఇక్కడున్న ఆడియన్స్ లేదా ఇక్కడున్న మన తోటి మిత్రులకి నాకు ప్రశ్న వేయాలని ఉంది. ఎంతమందికి ఇప్పుడున్న భారతదేశంలో సామాజిక పరివర్తన లేదు అని అనిపిస్తుంది? ఈ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఏదైతే అంటున్నామో, సామాజిక పరివర్తన, ఇప్పటికీ ఈ భారతదేశానికి ఇది అవసరమని ఎంతమంది అనుకుంటున్నారు? రైట్, ఆల్మోస్ట్. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు సామాజిక పరివర్తన లేదా?
1800 బ్రహ్మ సమాజ్ స్థాపన నుంచి 1873 సత్యశోధక్ సమాజ్ స్థాపించారు. దానికన్నా ముందు బ్రహ్మ సమాజ్ ఉంది, దానికన్నా ముందు పరమహంస మండల్ ఉంది, దాన్నే ప్రార్థనా సమాజ్ అని మార్చారు. సార్వజనిక్ సభ వచ్చింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది, తర్వాత ఆర్య సమాజ్ కూడా వచ్చింది. వీటన్నిటి ఈ మొత్తం సభలు సమాజాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమాజంలో ఈ సంఘంలో ఉన్న చీడ పురుగుల్ని మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఇప్పుడు అంటున్నాం కదా ఆ పదాన్ని, ఈ చీడ పురుగుల్ని మనం బయటికి ఏరేయాలి అని చెప్పేసి ఈ సమాజాలు మొత్తము అప్పుడు సత్యశోధక్ సమాజ్ కంటే ముందు సత్యశోధక్ సమాజ్ ఒక 2 సంవత్సరాల తర్వాత ఇవన్నీ స్థాపించబడ్డాయి. అన్ని ఉద్యమాలు ఉన్నప్పుడు ఈ సామాజిక పరివర్తన ఎందుకు రాలేదు? మరి ఎక్కడనో సామాజిక పరివర్తన గురించి తెలంగాణలో తెల్లాపూర్ హైదరాబాద్ శివారులో ఉన్న ప్రాంతం నుంచి అమృత సత్తయ్య కొల్లూరి లేదా మిగతా వక్తలు విశాఖపట్నం వరకు వచ్చి ఈ సందేశాన్ని ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది అర్థం చేసుకోవాలి అని అంటే మనకు తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు లడ్డు కావాలా నాయన అనే అడ్వర్టైజ్మెంట్ని మనం చూసినాం. డైరీ మిల్క్ లడ్డు, ఒక లడ్డు కావాలన్నా 2 లడ్డు కావాలన్నా. ఇప్పుడు ఒక లడ్డు కావాలన్నా ఇబ్బందే, 2 లడ్లు కావాలన్నా ఇబ్బందే. అసలు లడ్డు వద్దు అనే సందర్భాన్ని ఈ రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాలలో లేదా ఈ దేశం మొత్తంలో లడ్డూకుండే ఆ ప్యూరిటీ, లడ్డూకుండే ఒక గొప్ప ఇంపార్టెన్స్, ఆ పవిత్రతని ఇప్పుడు ఆ లడ్డు కోల్పోయింది ప్రజల దృష్టిలో. పాలకుల దృష్టిలో కాదు, పాలకుల దృష్టిలో ఎప్పటికీ పవిత్రత కోల్పోదు. ఎందుకంటే పాలకులు పవిత్రతని వాళ్ళకు కావాలనుకున్నప్పుడు దాన్ని పైకి లేపుతారు, వాళ్ళకు వద్దనుకున్నప్పుడు ఆ పవిత్రతని నాశనం చేస్తారు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు సత్యశోధక్ సమాజ్ని కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు లడ్డు ముచ్చట అనేది తెలంగాణ పదం, నన్ను దయచేసి క్షమించండి. ఈ లడ్డు ముచ్చట నేను ఎందుకు చెప్తున్నాను అనంటే సత్యశోధక్ సమాజ్ మహాత్మా ఫూలేని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడమే. మన సాంస్కృతిక సామాజిక జీవితాన్ని మనం ప్రశ్నించుకోవాలి. సో ఈ లడ్డు మొదటగా ఈ కాంట్రవర్సీ వచ్చినప్పుడు నేను లడ్డు నుంచి మొదలై అప్పుడు తర్వాత 1873 సత్యశోధక్ సమాజ్ యొక్క వాళ్ళు చేసిన యాక్టివిటీస్, మహాత్మా ఫూలే రచించిన పుస్తకాల్లో ఉన్న నేపథ్యం గురించి నేను చెప్తాను. కానీ లడ్డు ముచ్చట మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే లడ్డు గురించి ఫూలే గురించి మాట్లాడుకోవడం అంటే మన సాంస్కృతిక జీవితాలను మనం ప్రశ్నించుకోవడం. సో ఈ లడ్డు ముచ్చట తెలిసినప్పుడు నేను మొట్టమొదటిగా ఈ తిరుపతి లడ్డు బహుశా నేను 5వ తరగతి 6వ తరగతిలో మాది నిర్మల్, మా ఊరు. నేను పుట్టింది భీమ్గల్లో కానీ పెరిగింది మా నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర నిర్మల్, అది ఆదిలాబాద్ అనే పేరు వినే ఉంటారు కదా, అక్కడ దగ్గరలో ఉంటుంది. సో ఆ ప్రాంతంలో నేను మళ్ళీ ఇంకోటి నా సామాజిక నేపథ్యం, నేను ఓబీసీ మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తిని. నేను 2011 నుంచి ఫూలే అంబేద్కర్ మూమెంట్లో చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నా విద్యని అభ్యసించాను. నేను న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కూడా నా విద్యని అభ్యసించాను. అండ్ ఇప్పుడు అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీలో భాగంగా డాక్టర్ సుదర్శన్ సార్ అండ్ మేమందరము ఇప్పుడు మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఇది కూడా ఒక సత్యాన్ని శోధించే మార్గము. అది నేను మళ్ళీ నా చివరిలో నేను అది ఎండ్ చేస్తాను. సో ఆ లడ్డు మొదటగా నా 5వ తరగతిలో నేను ఆ లడ్డు తిన్నప్పుడు నా చేయికంతా నెయ్యి. వాస్తవానికి నెయ్యి నాకు తెలీదు, మా ఇంట్లో ఎప్పుడు నెయ్యి తెలీదు, నెయ్యి నేను ఎప్పుడు తినలేదు. ఆ నెయ్యి తిన్నప్పుడు నాకు ఇది కొత్త లడ్డు. నేను అప్పటి వరకు 50 పైసా ఆటన అంటాం కదా, 50 పైసల లడ్డూలు మేము రసగుల్లా, ఎర్ర రసగుల్లా, ఈ 50 పైసల లడ్డూని నేను కొనుక్కొని తినేటోడిని. అప్పుడు పల్లిపట్టి ధర కూడా 25 పైసలు, ₹1 కొంటే 4 పల్లిపట్టీలు వస్తుండే. ఈ జేబులో అన్నీ వేసుకొని పోతుంటేవి స్కూల్కి. అయితే నెయ్యి నా చేతికి పడ్డప్పుడు నేను ఒకసారి కనెక్ట్ చేసుకుంటే ఆ డాట్స్ అన్నిటినీ. సో ఫూలే వేసే ప్రశ్న ఏంటి అనంటే, ఒకవేళ మనం సత్యశోధక్ సమాజ్ మహాత్మా ఫూలేని అర్థం చేసుకోవాలి అనంటే
సరే, లడ్డు, తిరుపతి లడ్డు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు ఈ నెయ్యి ఎంతమంది ఇళ్లల్లో ఈ నెయ్యి ఉంటుంది? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ నెయ్యి ఎవరెవరు తింటారు? మూడో ప్రశ్న, ఇప్పుడు ఈ లడ్డు కాంట్రవర్సీ అయింది కదా, ఏదో తప్పు జరిగింది కదా దేవస్థానంలో, దానికి బాధ్యులైన వాళ్ళు నైతికంగా ఆ వృత్తిని వదిలిపెట్టాలి కదా, రాజీనామా చేయాలి కదా. ఆ పురోహితులు ఎవరైతే ఉన్నారో ఆ పురోహితులు నైతికంగా రాజీనామా చేయాల్సిందే. ఆ పవిత్రతను మీరు కోల్పోతున్నప్పుడు మీ కళ్ళారా చూస్తున్నారు కదా. అలా చూడడం మీకు ఏ దేవుడు చెప్పాడో అలా చూడొచ్చు అని? ఏ దేవుడు చెప్పలేదు. కానీ ప్రాయశ్చిత్త దీక్షలు మాత్రం దాన్ని చేస్తారు. అంటే ఆ పవిత్రతను కోల్పోతుంటే దాని మీద గంగ నిల్జల్లు, మళ్ళీ ఆ పవిత్రత తిరిగి వచ్చేస్తుంది. అంటే చూడండి, పాలకులు ఒకవైపు పవిత్రత గురించి మాట్లాడుతున్నారు, పురోహితులు ఒకవైపు పవిత్రత గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ కూర్చొని మనము సామాజిక పరివర్తన గురించి మాట్లాడుతున్నాం. అది మహాత్మా ఫూలే యొక్క గొప్పదనం. అందుకు ఈ నిర్వాహకులకు మరోసారి జై భీమ్. యావత్ దేశమంతా లడ్డూకుండే పవిత్రత గురించి మాట్లాడుకుంటే మనము ఈ మీటింగ్ హాల్లో కూర్చొని సామాజిక పరివర్తన గురించి మాట్లాడుతున్నాం. సో నేను అందుకే ఆ ప్రశ్న వేశాను, సామాజిక పరివర్తన ఇప్పటికీ కూడా కావాలి అని ఎంతమంది అనుకుంటున్నారు అని అంటే, దగ్గర కొంతమంది చేయలేపడానికి ఇబ్బంది పడ్డా కానీ ఆల్మోస్ట్ అందరికీ దీనిపైన అగ్రి అయి ఉన్న విషయమే. అయితే ఇప్పుడు ఈ సామాజిక పరివర్తనను మరి మనం ఎలా తెద్దాం? ఇప్పుడుండే సమాజంలో, ఇప్పుడుండే కాలంలో, ఇందాక అధ్యక్షుల వారు ఒక మాట అన్నారు, డబ్బుతో కూడుకున్న పని అని చెప్పేసి. ఆ డబ్బుతో కూడుకున్న పనికి ఎంత డబ్బు పెట్టినా, మేము మొన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం ఆర్గనైజర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళు పడ్డ కష్టానికి, వాళ్ళు పెట్టిన టైం, టాలెంట్, ఎనర్జీ అన్నిటికీ కూడా ఈ కుర్చీలు నిండకుంటే మనకు మనోవేదన. అది అవసరం లేదు. రేపటి నాడు ఈ ఖాళీ కుర్చీలే బయట లక్షలాది కుర్చీలను తయారు చేసి అక్కడ కుర్చీలో ఉన్న వాళ్ళకు కూడా సవాలు విసురుతుంది. అది ఈ మహనీయుల భావజాలానికి ఉన్న గొప్పదనం. అయితే ఈ సాంస్కృతిక నేపథ్యాన్ని, ఆ ప్రశ్నల్ని మనము వేసుకున్నప్పుడు మనకు ఫూలే అర్థమవుతాడు. నేను ఇందాక వేసిన మొట్టమొదటి ప్రశ్న అదే అండి, నెయ్యి ఎవరు తింటారు, నెయ్యి వాసన ఎలా ఉంటుంది? నాకైతే ఆ నెయ్యి వాసన ఇప్పటికీ కూడా, నేను నెయ్యి వాసన చూసిన ప్రతిసారి నాకు కొత్త వాసనే వస్తుంది. ఆ కొత్త వాసన వచ్చినప్పుడు ఎందుకు అనంటే, మహాత్మా ఫూలే గులాంగిరిలో, ఆ గొప్ప గ్రంథంలో ఈ నెయ్యి గురించి కాదు కానీ బ్రాహ్మణ వర్గాలకి, శూద్రులు, అతి శూద్రులకు ఉండే సాంస్కృతిక నేపథ్యము చాలా వైరుధ్యమైనది, ఏం పొంతన ఉండదు అని చెప్పేసి బలి చక్రవర్తిని పూజించే సందర్భం ఏదైతే ఉంటుందో ఆ వ్యత్యాసాన్ని మన ముందు ఉంచుతాడు మహాత్మా ఫూలే. ఆ ఒక్క చిన్న పాయింట్ని మనం అర్థం చేసుకుంటే ఈరోజు ఈ పవిత్రత అనే ఒక ట్రాప్లో మనం పడి ఉండం. అప్పుడు వాళ్ళు ఒక లడ్డు కావాలా ఆయన, రెండో లడ్డు, మాకు అసలు లడ్డే వద్దురా నాయన, మాకు కావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మాకు కావాల్సిన డిగ్నిటీ, ఆత్మగౌరవాన్ని మాకు ఇస్తే సరిపోతుంది. అదే గుర్రం జాషువా గారు వేసిన ప్రశ్న. ఈ దేశానికి, ఈ భారతదేశంలో చెప్పులు కుట్టేవాడు తన చెమటని, తన రక్తాన్ని దారబోసి ఎంతటి ఇబ్బందినైనా చెప్పులు కుడతాడు. కానీ ఈ దేశం ఆ చెప్పులు కుట్టేవాడికి ఏమిచ్చింది? దిస్ కంట్రీ ఈజ్ ఇన్ డెప్ట్ టు దాట్ పర్సన్ అని చెప్పేసి గుర్రం జాషువా గారు ఆ ప్రశ్న వేశారు. ఈరోజు ఈ దేశాన్ని ప్రతిసారి నేను ఈ ప్రశ్న చాలా నిర్మోహమాటంగా నేను ప్రతిసారి అందరి ముందు ఈ ప్రశ్న అడుగుతాను. ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాలలో మనం దేశానికి ఏమిస్తున్నామనే ప్రశ్న మన మీద ఉంటుంది, కానీ ఈ దేశం మనకేమన్నా ఇస్తుందా అనే ప్రశ్నని మాత్రం మనం ఎప్పుడు వెయ్యము, సాహసించం కూడా. అటువంటి ప్రశ్న వేస్తే దేశద్రోహిగా అవుతాం మనం. సో ఈరోజు నేను దేశద్రోహిగా, ఇంకో పెద్ద దేశద్రోహి మహాత్మా ఫూలే గురించి మాట్లాడుతున్నాను. తను వేసిన ప్రశ్న ఇది, సత్యశోధక్ సమాజ్కు ఉండే సాంస్కృతిక నేపథ్యం. మహాత్మా ఫూలే గారిని అర్థం చేసుకోవడము అంత ఈజీ పని అయితే కాదు. నేను ఎందుకు ఈజీ పని గాను అని అంటున్నాను అనంటే,
మీకు ఆర్య సమాజ్ పెళ్ళిళ్ళు తెలుసండి చాలామందికి. ఆర్య సమాజ్ కూడా 1875-76 ప్రాంతంలో దాన్ని స్థాపించారు దయానంద సరస్వతి గారు. 1873లో సత్యశోధక్ సమాజ్ని స్థాపించారు మహాత్మా ఫూలే. 1873లో మీరు ఈ కాంటెక్స్ని అర్థం చేసుకోండి, మీకు అన్ని విషయాలు మీకే తెలిసిపోతాయి. 1873లో స్లేవరీ గులాంగిరి అనే పుస్తకం ప్రచురిస్తారు మహాత్మా ఫూలే గారు. 1875లో దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశ అనే పుస్తకాన్ని ప్రచురిస్తారు. ఇక్కడనేమో గులాంగిరి, ఇంకోటి సత్సర్ ద ఎసెన్స్ ఆఫ్ ట్రూత్, అండ్ ఇటు పక్కనేమో దయానంద సరస్వతి గారు రచించిన ద లైట్ ఆఫ్ ట్రూత్, సత్యార్థ ప్రకాశ్. మళ్ళా మనకు మహాత్మా గాంధీ గారు, ఇందాక రేణు గారు చెప్పిన ఫకీర్, ఈ ఫకీర్ గారు మన ముందుకు వచ్చేసి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఈ సత్యం దేవుడు, దేవుడు సత్యం అంతా ఒకటే, ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటాడు. ఇంకో సత్యం మన ముందుకు వచ్చింది. ఇన్ని సత్యాలలో ఈ సత్యశోధక సమాజ్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా ఒక మన ముందున్న చిన్న ప్రశ్న. అయితే మహాత్మా ఫూలేకి ఉన్న ఒక చిన్న పాయింట్ ఏంటి అనంటే, ఆ బ్రిడ్జ్ పాయింట్ ఏంటి అనంటే, ఓ వారధిలాగా తన నమ్మకాన్ని, వ్యక్తుల మధ్యలో ఉండే నమ్మకాన్నే వారధిలాగా ఉంచుకుంటాడు తప్పితే దెర్ షుడ్ బి నో మిడిల్ మ్యాన్ వెన్ యు ఆర్ వర్షిపింగ్ ద గాడ్ అని అంటాడు. అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా అగరబత్తి. ఇప్పుడు ఈ అంబికా అగరబత్తి వచ్చింది, దానికన్నా ముందు పురోహితుడు ఉండే, భగవంతునికి భక్తునికి మధ్యన పూజారి ఉండే, ఆ పూజారి కాస్త అగరబత్తి కూడా వచ్చేసింది. అదే మహాత్మా ఫూలే అనే పాయింట్ ఏంటి అని అంటే, అక్కడ పూజారి ఉండొద్దు, అక్కడ అగరబత్తి ఉండొద్దు, కేవలం నీ నమ్మకం మాత్రమే ఉండాలి అని చెప్తారు. ఈ నమ్మకం ఏదైతే ఉందో దీన్ని మనం ఈరోజు సెక్యులరిజం అని అంటాము, ఇంకా వేరే పద్ధతిలో చాలా విషయాలు, టాలరెన్స్, డైవర్సిటీ ఏమేమో చెప్తూ ఉంటాం. కానీ మహాత్మా ఫూలే గారు చెప్పిన దెర్ షుడ్ బి నో మిడిల్ మ్యాన్, ఇది సత్యశోధక్ సమాజ్కున్న మొట్టమొదటి సూత్రము. మీరు దేవుణ్ణి అండ్ తను దేవుడు అని గాడ్ అనే పదం కూడా వాడరు మహాత్మా ఫూలే గారు. సత్యశోధక్ సమాజ్లో గాడ్ అనే పదం ఉండదు. సత్యశోధక్ సమాజ్ లేదా మహాత్మా ఫూలే వాడే పదము క్రియేటర్. దిస్ క్రియేటర్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఈక్వల్ అండ్ దిస్ క్రియేటర్ ఈజ్ వన్ అని అంటారు. ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఈ సృష్టికర్త కేవలం ఒక్కరే, అండ్ ఈ ఒక్క సృష్టికర్తనే మనందరినీ సమానులుగా సృష్టించిండు. ఎటువంటి రుగ్మతలు, ఎటువంటి సామాజిక రుగ్మతలు లేకుండా మనందరినీ సమానులుగా మనకి జీవాన్ని అందించిండు అని చెప్పేసి మహాత్మా ఫూలే గారు తన గ్రంథాల్లో రాస్తారు. అయితే ఈ ముచ్చట అప్పుడు ఉన్న బ్రాహ్మణ మేధావులకు కానీ బ్రాహ్మణ పూజారులకు కానీ అసలు నచ్చలేదు. ఫూలే పైన దాడికి కూడా ఆ అటెంప్ట్ కూడా చేస్తారు. ఫూలేని చంపడానికి అప్పుడు రామోషీలు అని అంటారు వాళ్ళని. అంటే ఇప్పుడు మనం వాటిని దాన్ని ఏమంటారు, డబ్బులు ఇచ్చేసి సుపారీ అని అంటాం కదా, రైట్? అప్పుడు రామోషీలు, అక్కడ రామోషీలు అని అంటారు పూణే నగరంలో. ఆ రామోషీలకు డబ్బులు ఇచ్చేసి ఫూలేని చంపేయడానికి ప్రయత్నిస్తే ఫూలే వాళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతారు, అసలు నన్ను ఎందుకు చంపడానికి వచ్చిరు మీరు అని అంటే, మాకు తెలియదు, మాకు సుపారీ వచ్చింది కాబట్టి మేము చంపాలనుకుంటున్నామని అంటారు. అచ్చా, నేను చేసిన పొరపాటు కేవలము ఈ శూద్ర అతిశూద్ర మాలి మహర్ మాంగ్ పిల్లలకు చదువు చెప్పడమేనా? అట్లయితే నన్ను చంపేయండి, చలో సావిత్రి, నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు నా పనిని ముందుకు తీసుకెళ్ళు, నువ్వేం భయపడకు అని అంటే, అప్పుడు చంపడానికి వచ్చిన రామోషీలు విషయాన్ని అప్పుడు తెలుసుకొని, అచ్చా మీరు మా పిల్లలకు చదువు చెప్తుంటే వాళ్ళు మమ్మల్ని చంపమంటున్నారా, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఆ చంపడానికి వచ్చిన ఇద్దరు సత్యశోధక్ సమాజ్లో కార్యకర్తలుగా మారారు. అది మహాత్మా ఫూలేకు ఉండే గొప్ప లక్షణం. ఎందుకు మహాత్మా ఫూలే గారు ఆ విధంగా ఒక చంపడానికి వచ్చిన వ్యక్తిని, శత్రువుని మిత్రువుగా మార్చగలిగారు? దానికే డైలాగ్ అనేది మహాత్మా ఫూలే తన ఒంటికి ఆవాహన చేసుకున్నారు. సంభాషణ,
మీరు ఇప్పటికే చూడండి, ఏ మత గ్రంథమైనా సరే డైలాగ్ ఉండదు, సంభాషణ ఉండదు, మోనోలాగే ఉంటుంది, రైట్? అక్కడ చెప్తారు, మనం దాన్ని ఖచ్చితంగా పాటించాలి. వెరస్ మహాత్మా ఫూలే రాసిన కల్టివేటర్స్ విప్ కార్డ్, దాన్ని తెలుగులో సేద్యగాని చెర్నాకోలా అంటారు, లేదా స్లేవరీ గులాంగిరి అనే పుస్తకం, 3 తృతీయ రత్న ద థర్డ్ ఐ, అది నాటకం, ఫూలే రచించిన గొప్ప నాటకం. ఇప్పుడు దాని మీద 100 సంవత్సరాల తర్వాత దాని మీద ఫారెన్ స్కాలర్స్ రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ 4వ పుస్తకము తన చివరి దశలో ఉన్నప్పుడు సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్, ద యూనివర్సల్ రిలీజన్ ఆఫ్ ట్రూత్. ఈ 4 పుస్తకాలలో తర్వాత 5వ సంభాషణ ద ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ సత్సర్లో, ఈ మొత్తం 5 గ్రంథాలలో ఫూలే ఎప్పుడు మోనోలాగ్ అస్సలు ఉండదు. అంటే ఒక వ్యక్తి చెప్తే దాన్ని నువ్వు వినాలి అనేది అస్సలు ఉండదు. దిస్ ఎంటైర్ రైటింగ్స్, ఈ 5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి డైలాగ్ పద్ధతిలోనే ఉంటాయి. సో ఈ డైలాగ్ పద్ధతికి ఉన్న గొప్ప నేపథ్యం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మీకు గ్రీక్ తత్వశాస్త్రం, గ్రీక్ ఫిలాసఫర్స్ సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, వీళ్ళందరూ వాళ్ళ గ్రంథాలలో రాసిన డైలాగ్ పద్ధతి. అంటే ఈ డైలాగ్కున్న ప్రత్యేకత ఏంది అని అంటే, ఒకవేళ మీకు ఒక పాయింట్ నచ్చకున్నా కానీ దాన్ని అక్కడనే విస్మరించి దాని మీద చర్చించుకొని మనమిద్దరం ఒక కామన్ అండర్స్టాండింగ్కి రాగలుగుతాం. ఇప్పుడు ఆ కామన్ అండర్స్టాండింగ్ మతాలలో ఎక్కడైనా ఉంటుందా? ఈ కామన్ అండర్స్టాండింగ్ దేవుడు లేడు అనే ప్రశ్నని వేస్తే నువ్వు నాస్తికుడివి, లేదా నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్వి, లేదా నన్ను చంపేంత వరకైనా సిద్ధపడతారు ఒకవేళ ఆ ప్రశ్న వేస్తే. కానీ గులాంగిరి గ్రంథంలో మహాత్మా ఫూలే వేసిన ప్రశ్నలు, ఒకవేళ నేను ఇప్పుడు అవన్నీ రిపీట్ చేస్తుంటే మీరు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బట్ కొద్దిమంది చదివిన వాళ్లకు ఆ మొదటి భాగంలో ఫూలే వేసే ప్రశ్నలు మీ అందరికీ తెలుసు. 4 భాగాలలో నుంచి పుట్టారు అని అంటే ఎన్ని ప్రైవేట్ పార్ట్స్ ఆ బ్రహ్మదేవుడికి ఉన్నాయి అనే ప్రశ్న ఇస్తాడు. ఇప్పుడు ఆ ప్రశ్న వేస్తే అది బ్లాస్ఫెమీ, నా మీద కేసు పెట్టేస్తారు. పర్లేదు, గ్రంథం మాట్లాడింది, మహనీయులు మాట్లాడారు. అదే మాట మీరు గుర్రం జాషువా గారి పద్యంలో చూడండి, మేమైతే అమ్మకే పుట్టినము, ఎవరికి పుట్టారో నాకు తెలియదు అని గుర్రం జాషువా గారు అంటారు. అంటే ఈ ప్రశ్న అనేది, ఈ ప్రశ్నకుండే ఆ గొప్పదనం, ఆ సంభాషణకుండే గొప్పదనం మనతో మాట్లాడుతూ ఉంటుంది ఆ సంభాషణ ఎప్పుడు. అండ్ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది, మనల్ని మళ్ళీ తిరిగి ప్రశ్నించే తత్వాన్ని మనకు అందజేస్తుంది. అది సత్యశోధక్ సమాజ్కు ఉండే మొదటి సూత్రం. దాన్ని మెంటల్ అవేకనింగ్ అని అంటారు, లేదా సోషల్ అవేకనింగ్ అని అంటారు. సామాజికంగా జాగృతి, సామాజిక జాగృతి, ఒక మెంటల్ కాన్షియస్నెస్, సోషల్ కాన్షియస్నెస్ని సత్యశోధక్ సమాజ్ ఎంచుకున్న మొట్టమొదటి మార్గం. 2, మరి ఈ సోషల్ అవేకనింగ్, మెంటల్ అవేకనింగ్ ఉండాలి అని అంటే చదువు ఉండాలి కదా. చదువు లేనిది ఏడికెళ్ళ అవుతుంది? నేనేం చెప్పిన ముచ్చట కానీ చదువుకున్న వాళ్ళకైతే అర్థం కాదు కదా అని చెప్పేసి మహాత్మా ఫూలే మీ అందరికీ తెలిసిందే మొట్టమొదట పాఠశాలలు, స్కూల్స్ ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడి వరకే మన చరిత్ర ఆగిపోతుంది. మహాత్మా ఫూలే గారు మొట్టమొదటగా అంటరాని విద్యార్థినులకు ఒక పాఠశాల ఓపెన్ చేశారు. చలో సపట్లు కొడతాం పోతాం. కానీ హంటర్ కమిషన్కి మహాత్మా ఫూలే గారు ఇచ్చిన రికమెండేషన్స్ని మనకి ఏ చరిత్ర చెప్పింది? మొట్టమొదటిసారి 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితము హంటర్ కమిషన్కి మహాత్మా ఫూలే గారు ఇచ్చిన రికమెండేషన్లో రైట్ టు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి అని 1848 ప్రాంతంలో మహాత్మా ఫూలే గారు అన్నారు. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 2009లో. మహాత్మా ఫూలే గారు హంటర్ కమిషన్ రికమెండేషన్స్లో ఆ మాట చెప్తే మనకు 2009 వరకు రైట్ టు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే ముచ్చట కూడా మనకు గుర్తు రాలేదు ఈ దేశ పాలకులకి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కాన్షీరామ్ మాటల్లో చెప్పాలి అని అంటే చెంచాలు కానివ్వండి, లేదా మిగతా అగ్రవర్ణ అగ్రకుల పాలకులు కానివ్వండి, ఎవరు మహాత్మా ఫూలేని అర్థం చేసుకోలేరు. అందుకే చరిత్ర ఎంత గొప్పది, అదే టైంలో చరిత్ర మనల్ని ఏ విధంగా కంప్లీట్గా దారి తప్పిస్తుంది అని అంటే మనకు తెలవాల్సిన విషయాలని, మన చరిత్రని మనకు తెలియకుండా చేస్తుంది. అందుకే ఈ టెక్స్ట్ బుక్లలో, దట్ ఈస్ వాట్ ఐ సెడ్, నేను నా స్పీచ్ని నేను ఎందుకు బోయ విజయభారతి మేడం గారిని తలుచుకొని నేను ఎందుకు మొదలు పెట్టాను అని అంటే,
ఆ స్కూల్ టెక్స్ట్ బుక్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాఠాలు లేకుంటే బహుశా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కూడా 6th 7th 8th క్లాస్లో చాలామందికి తెలిసి ఉండకపోయేది. సో టెక్స్ట్ బుక్స్కి ఉండే గొప్ప అంటే దానికి ఉండే ఒక లక్షణం కూడా అటువంటిదే, స్కూల్ లెవెల్లోనే ఆ పాఠాలు నేర్పడం. కానీ ఆ పాఠాలని నేర్పరు, ఆ చరిత్రను కూడా చెప్పరు. కాబట్టి సత్యశోధక్ సమాజు ఏదైతే మెంటల్ అవేకనింగ్ అని చెప్పేసి రెండో సూత్రంగా అందరికీ విద్యను అందించాలి అనే రెండో సూత్రాన్ని ఎంచుకున్నప్పుడు అక్కడ ఒక చిన్న సమస్య మహాత్మా ఫూలేకి ఎదురైంది. అండ్ ఈ సమస్యలన్నింటినీ మహాత్మా ఫూలే చాలా మొండివాడు. మాకిప్పుడు తెల్లాపూర్లో మా సత్యయ్య సార్ ఎట్లా మొండో, మహాత్మా ఫూలే ఆ టైంలో చాలా మొండి. ఎంత మొండి అనంటే ఒక స్టేట్మెంటు ప్రతిసారి ప్రతి గ్రంథంలో తను రాశారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ పదం ఒకవేళ ఆ లైన్ నేను మాట్లాడితే మళ్ళీ నా మీద కేసు పెడతారు. అగైన్ దానికి మూలాలు ఉన్నాయి. లెట్ దేర్ బి స్కూల్స్ ఫర్ శూద్రాస్ అండ్ అతి శూద్రాస్ బట్ అవే విత్ ఆల్ ద బ్రాహ్మిన్ స్కూల్ మాస్టర్స్ అని అంటారు. ప్రతి గ్రామాలలో శూద్రులకి అతి శూద్రులకి స్కూళ్ళు ఉండాలి, కానీ ఆ స్కూళ్ళల్లో అసలు బ్రాహ్మణ టీచర్లు ఉండొద్దు అని అంటారు. వేరే రకంగా అనుకోకండి, ఒకవేళ బ్రాహ్మణులు ఈ మీటింగ్లో ఉంటే అదే బ్రాహ్మణుల గురించి ఫూలే చివర్లో ఏమంటారో నేను మళ్ళీ చెప్తాను. సో దయచేసి నాతోని ఇంకొక 10 minutes ఉండండి మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణులు ఈ మీటింగ్లో ఉంటే. ఈ మాట అన్నప్పుడు ఇదే మాట పెరియార్ కూడా మళ్ళీ తాంతాయి పెరియార్ కూడా ఒక గొప్ప రాడికల్ మాట చెప్తాడు. ఈరోజు మనం కులగణన గురించి మాట్లాడుతున్నామండి. ఈరోజు ఎవరి వాటా వాళ్ళదే, రైట్? అప్పుడు సాంబశివరావు గారు కూడా బీసీలు మేమెంతో మాకంతా, దీన్నే మాన్యవర్ కాంశీరామ్ గారు కూడా దాన్ని కూడా దాని స్లోగన్లో జిస్కి జిత్నే సంఖ్యాబారి ఉస్కి ఉత్నే హిస్సేదారి, ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళ వాటా అందరికీ దక్కాలి అని అంటారు. పెరియార్ గారు అనే మాట ఏంటి అనంటే, ఎప్పటి వరకైతే ఇప్పుడు మనం నీచమైన చాలా చండాలమైన పదం వినండి, చండాలని ఒకప్పుడు మనల్నే అనేవాళ్ళు, ఇప్పుడు అవే అన్క్లీన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి చండాలం అంటే నీచమైన వాసన. సో ఆ పదం ఎప్పుడు వాడొద్దు మనం, ఎందుకంటే అది మనల్ని మనం తిట్టుకోవడమే. ఈ నీచమైన జాబ్స్ ఏవైతే ఉన్నాయో కింది కులాల వాళ్ళు చేసే జాబ్స్, పైకాన్లు గడగడం, శానిటరీ డిపార్ట్మెంట్లో లాట్రిన్లు క్లీన్ చేయడం, కెనాల్లు క్లీన్ చేయడం, డ్రైనేజ్ కెనాల్స్, ఇవన్నీ ఎప్పటి వరకైతే ఈ జాబ్స్ అన్నిటినీ అగ్ర కులాలకు వాళ్ళతో నింపకుండా, ఏవైతే ఇప్పుడు నువ్వు హై పొజిషన్స్ అని గవర్నమెంట్ అవి అంటున్నారో అవి అసలు నింపొద్దు అని అంటారు. ఫస్ట్ వీళ్ళతోని ఈ లోవర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి నింపాలి అని అంటాడు. ఎందుకు అనంటే హయ్యర్ ప్రపోజన్లో ఎవరి వాటా వాళ్ళకు అన్నప్పుడు ఇందాక మీరు అనే మెజారిటీ అని ఏదైతే ఉన్నారో ఆ మెజారిటీలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉంటారు కదా. ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నప్పుడు ఈ జాబ్స్ అన్నీ వాళ్ళకు రావాలి కదా. మరి వాళ్ళకు ఈ హయ్యర్ పొజిషన్ జాబ్స్ రాకుండా లోవర్ పొజిషన్ జాబ్స్ ఎందుకు ఉన్నాయని చెప్పేసి తాంతాయి పెరియార్ గారు కుడి అరస్సు అనే తను నడిపిన మ్యాగజైన్లో ఈ ప్రశ్నను వేస్తారు. అప్పుడు చాలా వ్యతిరేకించారు, పెరియార్ గారిని చాలా వ్యతిరేకించారు. ఇప్పటికీ కూడా తను సనాతన ధర్మ ఆ వ్యతిరేకుడు, దాన్ని నాశనం చేయడానికే పుట్టిండు తాంతాయి పెరియార్ అని చెప్పేసి వస్తున్నది. ఇందాక మేము పొద్దున వచ్చేటప్పుడు చూసాం, ఇక్కడ ఒక పోస్టర్ని చూసాం, హిందూ ధర్మాన్ని హిందూ జాగృతిని కాపాడుతున్న డిప్యూటీ సీఎం గారికి మా కోటి వందనాలు అని చెప్పేసి ఫ్లెక్సీలు వచ్చేసాయి. సో రెండోది సత్యశోధక్ సమాజ్ ఎంచుకున్న నేను ఇందాక చెప్పిన సూత్రము విద్య. 3 ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజలలోకి ఎలా తీసుకెళ్ళాలి? కేవలము గ్రంథాల రూపంలో ఈ టెక్స్ట్ రూపంలో తీసుకెళ్ళగలుగుతామా? ఎందుకంటే ప్రతి ఒక్కరు చదవలేరండి, ఒక్కోసారి చదవడానికి టైం కూడా ఉండదు. సో అందుకే మహాత్మా ఫూలే గారు వర్కింగ్ క్లాస్ కార్మిక వర్గానికి స్కూల్స్ ఓపెన్ చేశారు, నైట్ స్కూల్స్. రాత్రిళ్ళు పనిచేసే బడులను మహాత్మా ఫూలే గారు, చూడండి ఎంత దూరదృష్ట్యో. మనము 1917, 10, 20 ఆ ప్రాంతాలలో అక్టోబర్ బోల్షెవిక్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ అని గొప్పగా కమ్యూనిస్టు మేధావులు మనకెప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడో 1830, 40, 50, 60 ప్రాంతాలలో మహాత్మా ఫూలే గారు
అదే పద్ధతిలో తీసుకొచ్చిన కమ్యూనిస్టు విప్లవము, ఆ సోషలిస్టు విప్లవాన్ని గురించి మనకి ఏ చరిత్ర చెప్పదు. మొట్టమొదటిసారిగా కార్మిక వర్గానికి నైట్ స్కూళ్ళను ఓపెన్ చేశారు. ఇవే నైట్ స్కూల్, అప్పుడు కార్ల్ మార్క్స్, ఏంజల్స్ కూడా ఇవే నైట్ స్కూల్ అని కూడా వాళ్ళు ప్రతిపాదించారు. అంటే నైట్ స్కూల్స్ వల్ల వచ్చేది చదువు అని మీరు అనుకుంటున్నారు, అని చదువు ఒక్కటే కాదు, సంస్కృతి కూడా. ఈ సంస్కృతి ఒక కౌంటర్ రెవల్యూషన్ని, ఒక కౌంటర్ కల్చర్ని మన ముందు ఉంటుంది. అండ్ దీనికి ఇంకో పెద్ద తన సూత్రాన్ని అటాచ్ చేసింది ఏంటి అని అంటే నో లిక్కర్. మందుకు బానిస అయ్యున్న శూద్రులు, అతి శూద్రులని వాటి నుంచి బయటకు తీసుకురావడం కూడా మహాత్మా ఫూలే ఎంచుకున్న 4వ మార్గం. సో అందుకే నేను 3 డీకోడ్ చేయమని చెప్పాను కదా. సత్యము, సమాజము, శోధించడం. ఈ సమాజానికి 3 పూట్ల తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఉన్నప్పుడు సత్యాన్ని శోధించే అవసరం ఎందుకుంది? ఈరోజు ఆ సత్యాన్ని మనం శోధిస్తలేము కాబట్టే లడ్డు అనే ఒక కాంట్రవర్సీలో మనం దాంట్లో కొట్టుకపోతూ ఉన్నాం. లేదా రేపటి నాడు ఇంకో కాంట్రవర్సీ, లేదా రామ్ మందిర్ అనే ఆ ఉద్యమంలో అప్పుడు మండల్ మూవ్మెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని నాశనం చేయడానికి రామ్ మందిర్ మూవ్మెంట్ వచ్చింది. అది మీ అందరికీ తెలిసే. మందిర్, మండల్, కమండల్ మూవ్మెంట్ అని అంటారు. సో మండల్కి అగెనెస్ట్గా కమండల్ వచ్చింది, మండల్కి అగెనెస్ట్గా మందిర్ వచ్చింది. కాబట్టి ఈ విషయాలని మనం అర్థం చేసుకోవడము, ప్రస్తుతం ఉన్న సామాజిక నేపథ్యానికి మహాత్మా ఫూలే గారు అందించిన ఆ గొప్ప ఆ కాన్ఫిడెన్స్, ఆ కన్విక్షన్ని ఒకవేళ మనం అర్థం చేసుకున్నట్టయితే బహుశా సామాజిక పరివర్తనకు కావాల్సిన మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడుండే ఆధునిక పద్ధతికి మనము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆధునిక భారతదేశంలో ఎప్పుడో 1840-50 ప్రాంతంలో ఫూలే గారు చెప్పిన మాటల్ని మనకెందుకు కావాలి? మారుతున్న కాలానికి మనం కూడా మారాలి కదా. అందరు చెప్పే ముచ్చటనే. ఈ ముచ్చటకు నేను దండం పెడుతున్నా. మారుతున్న కాలానికి కాలం మారాలి, మరి మారుతున్న కాలానికి కులం ఎందుకు మారతలేదు? కులం మారాలి కదా. కాలం మారినప్పుడు కులం మారాలి, కాలం మారినప్పుడు విలువలు మారాలి, కాలం మారినప్పుడు వ్యక్తికి సామాజిక జీవితానికి ఉండే ఒక నైతిక విలువలు లేదా ఆత్మగౌరవ విలువలు కూడా ఇంకా ఎక్కువగా రావాలి. ఇవన్నీ రాక కాలం మారుతున్నప్పుడు మనుషులు కూడా మారాలి, కాబట్టి నేను ఖాళీ బట్టలే మారుస్తా కానీ నా కులతత్వవాదము, నా బ్రాహ్మణవాదం మాత్రం అలానే ఉంటుంది అని అంటే ఫూలే మీ ముందుకు వచ్చేసి ఒక చెంప చూపించుడు కాదు, 2 చెంపల మీద ఎట్లా కొట్టేసిపోతాడు. ఎందుకు అనంటే ఈ మహాత్ముడికి మాండవీ ప్రజలు ఇచ్చిన ఆ మహాత్మా అనే బిరుదు ఏదైతే ఉందో ఇదంతా సత్యశోధక్ సమాజ్ యాక్టివిటీస్, ఆ మొత్తం యాక్టివిటీస్ని చూసి ప్రజలు ఇచ్చిన బిరుదు. సో నేను నా చివరగా కొన్ని ఈ ముఖ్యమైన విషయాలు చెప్పే క్రమంలో మహాత్ముడిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. సో ఇప్పటివరకు నేను చెప్పిన సత్యశోధక్ సమాజ్ యొక్క 4 సూత్రాలు. ఇప్పుడు ఈ మహాత్ముడిని మనం ఎలా అర్థం చేసుకుందాం? ప్రజలు ఇచ్చిన బిరుదు ఇది. ఒక వ్యక్తికి ఇచ్చుకున్న బిరుదు కాదు, మాండవీ ప్రజలు ఇచ్చిన బిరుదు. అయితే ఇదే నేపథ్యంలో డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీని ఉద్దేశించి ఒక మాట అంటారు, అది కూడా మీరు వినే ఉంటారు. ఎంతోమంది మహాత్ములు ఈ దేశంలో వచ్చిపోయారు కానీ అంటరాని వారి జీవితాలు మాత్రము అలానే ఉన్నాయి. మహాత్మాస్ హ్యావ్ కమ్ అండ్ గాన్ బట్ ది అన్టచబుల్స్ హ్యావ్ రిమైన్ ది అన్టచబుల్స్ అనే ఒక గొప్ప మాటని డాక్టర్ అంబేద్కర్ ఒక బాంబులాగా అప్పుడు BBC ఇంటర్వ్యూకి ఇచ్చిన సందర్భంలో ఈ మాట చెప్తారు డాక్టర్ అంబేద్కర్. బట్ ఈ మహాత్మా ఫూలే అటువంటి మహాత్ముడు కాదు. అటువంటి మహాత్ముడు కాదు కాబట్టే డాక్టర్ అంబేద్కర్ తన గురువుగా మహాత్మా ఫూలేని స్వీకరించారు. రైట్. ఒకవేళ ఈ మహాత్ముడిని వేరే రకంగా అర్థం చేసుకుంటే బహుశా తినని గురువుగా స్వీకరించేవారు కాదు. అయితే మహాత్మా ఫూలేకి సత్యం అంటే ఏంటి? ఇందాక మహాత్మా గాంధీకి సత్యం అంటే దేవుడు, దయానంద సరస్వతికి సత్యం అంటే గో బ్యాక్ టు ది వేదాలలోకి పోయి మన పూర్వ వైభవాన్ని తీసుకురావడం. బట్ ఈ మహాత్మా ఫూలేకి మాత్రం సత్యం అంటే జ్ఞానం. ఈ మహాత్మా ఫూలేకి సత్యం అంటే న్యాయం.
ఈ మహాత్మా ఫూలేకి సత్యం అంటే ఆత్మగౌరవం. ఈ మహాత్మా ఫూలేకి సత్యం అంటే వ్యక్తి స్వేచ్ఛ. ఈ మహాత్మా ఫూలేకి సత్యం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. ఇదంతా సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్ తన చివరి దశలో మహాత్మా ఫూలే గారు రాశారు. అయితే వాట్ ఈజ్ ట్రూత్ అనే ప్రశ్నని తను వివరిస్తూ నెక్స్ట్ స్టెప్లో అసలు ఈ సత్యాన్ని మరి ఎవరు పాటించాలి, ఎవరు ఫాలో కావాలి? ఇప్పుడు అది ప్రశ్న కదా. నేను సత్యాన్ని చెప్పిపోతా, ఈ సత్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు లేకుంటే ఎందుకు నేను ఆ పుస్తకం రాసేందుకు, నేను ఈ సత్యశోధక్ సమాజ్ మూమెంట్ని కూడా నేను ఎందుకు అని చెప్పేసి 33 ప్రతిజ్ఞలని ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్కి మహాత్మా ఫూలే ఇచ్చి వెళ్తారు. అందులో నేను ఒక 2-3 ఒక ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. నేను ఇందాక మీ అందరికీ చెప్పింది ఏంటి అని అంటే, ఒకటి, దెర్ షుడ్ బి నో మిడిల్ మ్యాన్. పూజారి లేదా అగరబత్తి, అంబికా అగరబత్తి, పతాంజలి అగరబత్తి దేవునికి భగవంతునికి భక్తుడికి మధ్యలో ఉండొద్దు. భక్తి మాత్రమే ఉండాలి. ఆ భక్తిని నువ్వు ఏ విధంగా చేసుకుంటావో చేసుకో, కానీ ఆ భక్తి చుట్టూ ఒకవేళ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం అటు సమాజాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసే మార్గమే అవుతుంది తప్పితే సామాజిక పరివర్తన వైపు అడుగులు వేసే పద్ధతి మాత్రం అసలే కాదు. ఇది మహాత్మా ఫూలే గారు చెప్పే మొట్టమొదటి విషయం. అయితే మీకు తెలుసుండొచ్చు, మహాత్మా ఫూలే గారు అప్పుడున్న లిబరలిజం, దాని ఉదారవాదం అంటాం కదా, వ్యక్తి స్వేచ్ఛ, ఆ టైంలో 18th సెంచరీ ఆ టైంలో వస్తూ ఉంది. ఎందుకంటే మహాత్మా ఫూలే గారికి ఇంగ్లీష్ విద్య కూడా అవ్వచ్చు. అయితే థామస్ పెయిన్ అనే ఒక రచయిత ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం నుంచి తను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇందాక నేను చెప్పాను కదా, లెట్ దేర్ బి స్కూల్స్ ఫర్ శూద్రాస్ అండ్ అతి శూద్రాస్ బట్ అవే విత్ ఆల్ ద బ్రాహ్మిన్ స్కూల్ మాస్టర్స్ అని అన్నారు కదా. థామస్ పెయిన్ గారు కూడా చర్చ్కు ఉండే ఈ రుగ్మతల నేపథ్యంలో థామస్ పెయిన్ గారు కూడా ఒక మాట అన్నారు. ఆ మాటకి మహాత్మా ఫూలే గారు చాలా ప్రభావితులయ్యారు. థామస్ పెయిన్ గారు అన్న మాట ఏంటి అని అంటే, 1 స్కూల్ మాస్టర్ ఈజ్ బెటర్ దాన్ 100 పాప్స్ అని అన్నారు. 100 మంది పాస్టర్ల కంటే ఒక స్కూల్ మాస్టర్ మిన్నా అని థామస్ పెయిన్ గారు ఎప్పుడో 16th సెంచరీలో తన పుస్తకాలలో రాశారు. అక్కడ ప్రభావితులైన మహాత్మా ఫూలే ఆ ఎడ్యుకేషన్కి ఉండే ఒక విముక్తి శక్తిని అర్థం చేసుకొని కేవలము విద్యనే ఈ దేశంని మార్చగలుగుతుంది అని చెప్పేసి, ఆ విద్య మళ్ళీ ఎవరికి దక్కాలి? అతి శూద్రులకు దక్కాలి, కింది కులాలకు దక్కాలి అని చెప్పేసి మహాత్మా ఫూలే గారు అన్నారు. సో అవర్ క్రియేటర్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ మెన్ అండ్ విమెన్ ఆర్ బై బర్త్ ఇండిపెండెంట్ అండ్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ ఆల్ డ్యూ హ్యూమన్ రైట్స్. దోస్ హూ యాక్సెప్ట్ దిస్ వ్యూ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్. ఇది మొదటి ప్రతిజ్ఞ. అందరూ సమానులే, అందరం సమానంగా పుట్టినాం కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి అని చెప్పేసి. అయితే ఇందాక మేడం నేను స్టేజ్ పైకి ఎక్కగానే మణికంఠ మీరేనా, చాలా చిన్నవారు మీరు అని అన్నారు. అయితే ఈ మధ్య చిన్న వాళ్ళకి కూడా కొన్ని విలువలు తెలియట్లేవు. అయితే అది మన పెద్దవాళ్ళని గౌరవించే పద్ధతిలో కానివ్వండి, పెద్దవాళ్ళు కాస్త వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు, ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినప్పుడు వాళ్ళని ఏ విధంగా మనము చూసుకోవాలి అనేది కూడా నాలాంటి చాలామంది చిన్నపిల్లలకు, యువకులకు తెలియదు. సో మాలాంటి వాళ్ళకు ఒక ముచ్చట కూడా ఇందులో ప్రతిజ్ఞ. అంటే సత్యాన్ని ఎవరు ఫాలో కావాలి, సత్యం అంటే ఏంటి? సచ్ మెన్ అండ్ విమెన్ యాజ్ టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్ అండ్ హానర్ డ్యూలీ అదర్ సీనియర్ వర్తీస్ or those who honor such people duly should be designated as the votaries of followers of the truth. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు? నీకన్నా ఎల్డర్లీ, నీకన్నా పెద్దవాళ్ళని నువ్వు గౌరవించుకోవాలి, వాళ్ళు ఆ ఓల్డ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని నువ్వు చూసుకోవాలి అనే మాట, ఇది కూడా సత్యానికి జోడించారు అని అంటే మహాత్మా ఫూలే గారికి ఉన్న దురదృష్టం చూడ. అంటే ఒక కొత్త సమాజ నిర్మాణం, సామాజిక పరివర్తన అంటే కేవలం 2 ముచ్చట్లు చెప్పుకొని పోయి ఈరోజు మనం మహనీయుల చిత్రపటాలకు అవి పూలమాలలేసి దండం పెట్టుకొని పోవడం కాదు. సామాజిక పరివర్తన అనంటే ఒక కొత్త సమాజం వైపు నిర్మాణం. ఆ కొత్త సమాజం వైపు నిర్మాణం చెందాలి అనంటే అందరికీ విలువలు ఉండాలి. నా ఏజ్ వాళ్ళకి,
నాకన్నా చిన్న వాళ్ళకి, నాకన్నా పెద్దవాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి. అటువంటి విలువలనే మహాత్మా ఫూలే గారు ఈ 33 ప్రతిజ్ఞలలో మనకు రాసెళ్ళారు. హూ షుడ్ ఫాలో ద ట్రూత్ ఆర్ హూ క్యాన్ బి కాల్డ్ యాజ్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్. సో ఈ సత్యశోధక్ సమాజ్కు ఉండే నేపథ్యం, అది స్టార్ట్ అయినప్పుడు 1930 వరకు దాని చాలా అంటే ఇట్ హ్యాడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ యాక్చువల్లీ, రైట్. అప్పుడు ఎందుకంటే 1879 ఐ హ్యావ్ ఓన్లీ 5 minutes, సో నేను కన్క్లూడ్ చేస్తాను. ఇన్ఫార్మల్గా మీటింగ్ అయిన తర్వాత ఇన్ కేస్ ఏవైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే వీ క్యాన్ డిస్కస్ దాట్. సో ఆ ఫెమైన్ అంటే వరదలు, తర్వాత అప్పుడు ప్లేగు వ్యాధి కూడా వచ్చి, ఎందుకంటే ఇద్దరు అలానే చనిపోయారు వాళ్ళకు సేవ చేస్తూ. అయితే ఆ ఫెమైన్ వచ్చే టైంకి, లేదా అటువంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చే టైంకి మహాత్మా ఫూలే గారు ఆలోచించింది అక్కడ ఉండే సంపన్న వర్గాల గురించి కాదు, అక్కడ ఉండే కార్మిక ప్రజల గురించి, తర్వాత రైతు కూలీల గురించి ఆలోచించారు. అందుకే మీరు కల్టివేటర్స్ విప్ కార్డ్ సేదగాని చెర్నాకోలా పుస్తకం చదువుంటే మొత్తం రైతు కూలీలు, రైతుల గురించే ఆ పుస్తకంలో మాట్లాడతారు. ఏ విధంగా పంట చేతికొచ్చిన తర్వాత ఆ పూజల పేర్ల మీద, ఇంకా వేటి పేరు మీద ఏ విధంగా దోచుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి మహాత్మా ఫూలే గారు చాలా క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందుకే నేను ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న మాట ఏం చెప్పాను అనంటే, ఫూలే గారిని అర్థం చేసుకోవడము అనంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం. అది చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ, ఎందుకు అనంటే 30-40 సంవత్సరాలలో సాంస్కృతికంగా మనము నేర్చుకున్న కొన్ని పద్ధతులను వదిలిపెట్టాల్సిన అవసరం కూడా వస్తుంది. నేను అందుకే అన్నాను కదా, నేను చిన్నప్పుడు నాకు తెలియని సందర్భంలో, అది నేను ఒక ఓబీసీ కులానికి, బీసీ కులానికి, శూద్ర కులానికి చెందిన వ్యక్తిగా నేను కూడా కొన్ని తెలియకుండా ఫాలో అవుతూ ఈ విషయాలన్నీ తెలుసుకొని, కొన్ని సత్యాలని తెలుసుకున్న తర్వాత వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఈ మహనీయులు చూయించిన మార్గంలో నేను నడుచుకుంటూ ఇలా మీ ముందు సత్యశోధక్ సమాజ్ గురించి చెప్పే మాటల్ని మాట్లాడుతున్నాను అనంటే అది నాకు మహాత్మా ఫూలే, డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్. నాకు ఈ సత్యాన్ని శోధించే విలువలని, ఆ మార్గాన్ని నాకు వాళ్ళు ఇచ్చారు కాబట్టే నేను ఈ ఒక 15-20 నిమిషాలు మీ ముందు మాట్లాడగలిగాను. బహుశా నేను వయసులో చాలా చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ సత్యాన్ని శోధించే మార్గంలో పుట్టిన బిడ్డ కూడా భాగస్వామ్యుడే కాబట్టి ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన యశ్వంత్ని మహాత్మా ఫూలే గారు దత్తత తీసుకొని, ఆ యశ్వంత్ చిన్నప్పటి నుంచి చివరి శ్వాస వరకు సత్యశోధక్ సమాజ్ని ముందుండి నడిపించారు. అందుకే నేను అన్నాను కదా, ఒకవేళ ఈ మీటింగ్లో ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ టు ట్రీట్ ద బ్రాహ్మిన్స్ యాజ్ అవర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని మహాత్మా ఫూలే గారు తన గ్రంథంలో రాశారు. వాళ్ళు ఈ సమాజానికి వాళ్ళ బ్రాహ్మణిజం ద్వారా, వాళ్ళ వ్యక్తిత్వాల వల్ల కాదు, కానీ వాళ్ళకుండే భావాజాలం ద్వారా ఒకవేళ ఈ సమాజానికి హాని చేసి ఉండొచ్చుగాక, వాళ్ళు ఒకవేళ ఈ సమాజానికి, ముఖ్యంగా అతి శూద్ర సమాజానికి హాని చేసుండేది గాక, బట్ దే ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి మహాత్మా ఫూలే గారు అన్నారు. దాన్ని ఆచరణలో కూడా చూపెట్టారు. అందుకే బ్రాహ్మిన్ విడోస్కి ఒకవేళ ఆ టైంలో ఆ పిల్లలు పుట్టాలి అనంటే చంపేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లుని ఇచ్చేసి బాలహత్య ప్రతిబంధక సభ అని కూడా తను స్టార్ట్ చేశారు. ఐ థింక్ దిస్ పర్సనాలిటీ ప్రాబబ్లీ మనం చూడలేం. కేవలం మాటల్లో కాదు, చేతల్లో కూడా చూపించి ఈ సామాజిక పరివర్తన వైపు మనం అడుగులేయాలి అని మనకు చూపించారు. ఐ థింక్ దిస్ హిస్టరీ ఈజ్ ఎ లార్జ్. ఈరోజు కేజీఎఫ్ సినిమా చూసిన తర్వాత పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అని అంటాం కదా. నో, సో ఇట్స్ నాట్ అబౌట్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ పవర్ఫుల్ ప్లేసెస్. ఇట్స్ అబౌట్ sensible people who can give lot of influence, and that sensible person was Mahatma Phule. That sensible person with all the social values was Mahatma Phule and Savitribai Phule. So I think ఈ చరిత్రని మనము
ఈ క్లోజ్డ్ అంటే ఒక చాలా తక్కువ టైం ఉన్న మీటింగ్లో బహుశా ఒక డే మొత్తం మహాత్మా ఫూలే గారికి కేటాయిస్తేనే మనం యూనో చాలా ఓపెన్గా అండ్ ఇంకా చాలా లోతుగా తెలుసుకోగలుగుతాము. ఎందుకు అనంటే పేష్వాల రాజ్యము 1800 సంవత్సరంలో 18th సెంచరీలో మహారాష్ట్రలో ఉండే నేపథ్యము, ఇప్పుడు ఉండే నేపథ్యం, ఇవన్నీ అర్థం చేసుకోవాలి అని అంటే టైం చాలా అవసరం. బట్ ఐ థింక్ నాకున్న చిన్న టైంలో I felt that I should at least present these key values, right, which Mahatma Phule had taken forward. మరోసారి రేణు గారికి, భాగ్యలక్ష్మి అమ్మ గారికి, తర్వాత వాళ్ళ స్నేహితులకు అండ్ బిఎస్ఐ అండ్ భీమ్సేన వారు మీ అందరికీ, ఒకవేళ రాని వాళ్ళు ఖాళీ కుర్చీలు రేపటి నాడు ఈ వీడియోలు ఈ మీటింగ్ని మొత్తం చూసేవాళ్ళు, మీ అందరికీ మరోసారి పేరు పేరున జై సావిత్రి, జై భీమ్, జై ఫూలే.